నమస్తే. వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ. హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్టు అయిన అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన అల్లు అర్జున్ కు ఊరట లభించింది. హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బన్నీని పోలీసులు అప్పటికే చెంచల్గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్టు మిత్రుడు రంజిత్ ను హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించిన టీడబ్ల్యూజేఏ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్, ఐజేయు అధ్యక్షులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున కాలనీ ప్రజల కోరిక మేరకు నిన్న డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బొంతుల శ్రీదేవి యాదవ్ జీహెచ్ఎంసీ జలమండలి అధికారులతో పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలో భూతగాదాల కారణంగా ఒకరి కుటుంబంపై మరొకరు గొడ్డళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమం. విషయం తెలుసుకున్న తిప్పర్తి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నల్గొండ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈసీఐ రోడ్లపై టిప్పర్లు, రెడీమిక్స్ వాహనాల నుంచి అడ్డగోలుగా జారిపడుతున్న కంకర, సిమెంటు మిశ్రమాలు జీహెచ్ఎంసీ అధికారులు, రాచకొండ, కుషాయిగూడ శాంతి భద్రత, ట్రాఫిక్ పోలీసు అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరారు. మానవత్వం చాటుకున్న పోలీసులు. మీడియా కథనాల ద్వారా తల్లిదండ్రులు చనిపోయిన బాలపాల గ్రామానికి చెందిన చిన్నారులు సుమలత, నాగమణిలకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చిన్నారుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సైదయ్య, వెంకన్న, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో మేనేజర్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 77. వేతనం 60,000 నుండి 2,80,000 వరకు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31. సినీ నటుడు పరాయిలో మంచు మోహన్ బాబు. అతని కోసం 5 చోట్ల పోలీసులు గాలింపు. ఎక్కడ దొరకని మోహన్ బాబు. అప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు. ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం. నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు. ఆయన గోడౌన్లో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మాయం చేయడంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదు అయ్యింది. దీంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో కుటుంబ సభ్యులతో సహా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. భారత మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించినట్లు సమాచారం. లోను ఇస్తానని నమ్మించి 39,000 నాటుకోళ్లు తినేసిన ఎస్బీఐ బ్యాంకు మేనేజర్. ఎక్కడంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో చోటు చేసుకుంది. నిందితుడిపై చర్యలు తీసుకోకపోతే తాను ఎస్బీఐ బ్రాంచ్ ముందే ఆత్మహత్య చేసుకుంటా. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా జరగవచ్చు అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పై దాడులు చేస్తారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.